ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట, వీడవంక, ఇల్లందుకుంట మండల కేంద్రాల్లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. జమ్మికుంట పట్టణంలోని భగవద్గీత జ్ఞాన మందిరం ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణ జన్మదినోత్సవ వేడుకలు. జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలో సామూహిక శ్రీమంతాలు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఆలస్యంగా ప్రారంభమైన పత్తి కొనుగోలు. మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీల పట్టివేత. జమ్మికుంట మానేరువాగు పరిసర ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. జమ్మికుంట మానేరువాగు పరిసర ప్రాంతం నుండి ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా ఇసుక తరలిపోతుంది. ప్రతినిత్యం పోలీసులు కేసులు చేస్తున్నప్పటికీ అక్రమ ఇసుక రవాణాదారులు మాత్రం తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రి వేళల్లో మానేరువాగు పరివాహక ప్రాంతం నుండి ఇసుకలను డంపులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ఇసుకను లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం 4 ఇసుక లారీలను అక్రమంగా తరలిస్తుండగా సీఐ రవి ఆధ్వర్యంలో సెంబునిపల్లె గ్రామం వద్ద పట్టుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగ రామకృష్ణ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ మరియు కోటిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగరవేసి సంచలనం సృష్టించారు. నిరంకుశ నిజాం వ్యతిరేక నిజాంపై బాంబు దాడి కుట్ర చేశారు మరియు తొలి మలితరం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నికార్సైన తెలంగాణవాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా దృఢప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు. జలదృశ్యం తన ఇంటిని కేసీఆర్ ఇచ్చి తుది దశ ఉద్యమాన్ని నడిపించారు. ఇక 96 ఏళ్ల వయసులోనే ఎముకలు కొరికే చలిలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి ఉద్యమకారులకు స్ఫూర్తి నింపారు. రాష్ట్ర చేనేత రంగాన్ని అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమం డీసీసీ జనరల్ సెక్రటరీ గూడెపు సారంగపాణి, బీసీ మండల అధ్యక్షుడు వారెల్లి రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కనుమల్ల రామకృష్ణ, బీనవేని మహిపాల్ యాదవ్, దంసాని తిరుపతి, మహేష్, రమేష్, ఐలయ్య, సారంగం, వీరారెడ్డి, జిలేందర్ రెడ్డి, ఎల్లయ్య, రఫీసా, మదన్ రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు మారపల్ల వంశీ, భోగం శ్యామ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఇల్లంతకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో స్వర్గీయ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా అబిడ్స్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ పైన, కోటిలో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ పైన జాతీయ జెండాను ఎగరవేసి సంచలనం సృష్టించి నిజాంకు గుండెల్లో భయాన్ని పుట్టించాడు. అదేవిధంగా నిజాం చేస్తున్నటువంటి నిరంకుశ వ్యతిరేక విధానాలకు ఉద్యమంలో పాల్గొని కొన్నిసార్లు కూడా నిజాం పైన బాంబు దాడిలో కుట్రదారిగా కూడా ఆయన భాగమైన సందర్భంగా జైలుకు వెళ్ళడం కూడా జరిగింది. తొలి దశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే ప్రజలు బాగుంటారనే
ఆలోచనతోటి 1969లో తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ ఆకాంక్షను తెలియజేయడం. బాబూజీ గారి కీర్తి చేసులు మరి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి మహానుభావులకే మహానుభావుడైనటువంటి బాబూజీ గారు తెలంగాణ సిద్ధించడానికి ఆయనే తొలితరం తెలంగాణవాది. మలి తెలంగాణ ఉద్యమంలో కూడా మలిదేశంలో ఉన్నాడు. మరి ఆయన స్ఫూర్తితోనే ఎందరో మహానుభావులలో ఆయనే మహానుభావులకే మహానుభావుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి ఈ సందర్భంగా వారికి జయంతి జరుపుతా ఉన్నాం. జమ్మికుంట పట్టణంలోని భగవద్గీత జ్ఞాన మందిరంలో యనగంటి రామ్మోహన్ రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగవత సప్తాహంలో భాగంగా శ్రీకృష్ణ జనన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని భగవద్గీత జ్ఞాన మందిర ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని జననం సందర్భంగా మధురా నగరంలో జన్మించిన శ్రీ బాలకృష్ణ కోలాటాలలో ఆటపాటలతో భజనలతో స్వామివారిని కీర్తిస్తూ మహిళలు కోలాట నృత్యాల మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ఉయ్యాలలో ఉయ్యాల సేవ నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక సన్నివేశం గురించి భక్తులకు ఎనుగంటి రామ్మోహన్ రమాదేవి దంపతులు వివరించారు. పట్టణ పురవీధుల గుండా కార్యక్రమాన్ని నిర్వహించడంతో వందలాది మంది భక్తులు శ్రీకృష్ణ నామం జపించారు. పరమ పవిత్రమైనటువంటి భాగవత మహాపురాణంలో ప్రవచనంలో ఈరోజు శ్రీకృష్ణ జననం సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన అత్యపూర్వమైన దివ్య సన్నివేశం. ఈ కోలాటాల మధ్యన నిరంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పరమ పవిత్ర మంత్రాన్ని, భాగవతానికి మూల మంత్రాన్ని 12 అక్షరాల పరమ పవిత్ర మంత్ర నామ ధ్వానంతో మధురానగరంలో నుండి రేపల్లెకు చేర్చే ఒక అపూర్వ అద్భుత స్వర్ణ సన్నివేశం ఈ ఘట్టం. అందుకొరకే ఇది చూసిన తిలకించిన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై భగవంతుని కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులై తరిస్తారనే నమ్మకం మనకు పెద్దలు చెప్తారు. శ్రీకృష్ణ జననం మహిళలు చాలా సంతోషంగా అందరు పాల్గొన్నారు. కృష్ణ జననం కోలాటాలు వేసుకుంటూ పోతారు. ఇక్కడ పోయినాం కదా, రేపు లేదు కళ్యాణం కూడా అవుతుంది. అలానే ఈ జనాలంతా చాలా ఎక్కువ సంఖ్యలో రావాలి. మాకు చాలా చాలా సంతోషం. జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తక్కలపల్లి రాజేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. మంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయ సాధనాల మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎండి ఆయాస్తో పాటు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వంచే నిర్వచించేటట్టు చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆనాడు తెలంగాణ కొరకు ఎంతోమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకం చేసే విధంగా ఆనాడు పెద్దలు ఎమ్మెల్యే పదవిని కానీ మంత్రి పదవిని కూడా సునాశంగా విడిచిపెట్టిన వ్యక్తి. వారి ఆశయాలను తీసుకొని మనం తెలంగాణలో కూడా తెలంగాణ రావడానికి ఎమ్మెల్యే పదవులు కానీ మంత్రి పదవులు కూడా సునాయాసం కూడా విడిచిపెట్టడం జరిగింది. మరి వారి జీవిత చరిత్రను కూడా మనందరూ కూడా తెలిసే విధంగా కూడా ఇంకా పాఠ్యపుస్తకాలలో చేసే విధంగా ఉండాలి. ఇంకా కూడా మన తెలంగాణ సాధించుకున్న తర్వాత పెద్దలందరినీ కూడా ఈరోజు సర్వై పాపన కావచ్చు, సాగలి ఐలమ్మ కావచ్చు, ఇంకో ఎంత పెద్దలందరూ కూడా మరి టాంకి బండమైన మరి విగ్రహాలు కావచ్చు, మన జమ్మికుంట కూడా పెద్దలందరి విగ్రహాలు కూడా పెట్టే విధంగా కూడా తీర్మానం చేయడం జరిగింది. వారి ఆశయాలు కూడా ఒక జయంతిని వర్ధంతిని చేయడం కాదు, వారి ఆశయాలు కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంగిలే రామారావు ఆధ్వర్యంలో స్థానిక డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కీ ఆందోళన చివరి శ్వాస వరకు స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తప్పించిన తెలంగాణ ఉద్యమ దిక్సూచి మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
109వ జయంతి సందర్భంగా సామాజిక తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. 3 తరాల ఉద్యమ నేత, పోరాటాలనే ఉగ్గుపాలుగా జీవించిన వ్యక్తి బాపూజీ గారిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సలీం, సంపత్, రంజిత్ కుమార్, లింగయ్య, రాజు, మురళి, మహేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండియా పోరాటం, గైర్ ముల్కీ ఉద్యమం, స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం చేసినటువంటి సేవలను, ఆయన జీవితాన్నే పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష కొరకు నెరవేర్చుట కొరకు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కొరకు తన ఇంటినే దారపోసినటువంటి వ్యక్తి, తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారని. జమ్మికుంట పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్లు తీవ్రంగా ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలోని 26వ వార్డులో బీజేపీ శ్రేణులు పర్యటించి అక్కడున్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వర్షం పడితే చాలు కాలనీలోని అనేక ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డులోని కల్లూరి సదానందం అనే వ్యక్తి ఇల్లు వర్షం నీటితో కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని, కానీ మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ఇంత పెద్ద సమస్యను చూసి చూడనట్టు వ్యవహరించడం దుర్మార్గమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. వార్డు ప్రజలకు మద్దతుగా బీజేపీ నాయకులు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలను కలుపుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని 26వ వార్డుకు సంబంధించిన కల్లూరి సదానందం గారు మున్సిపాలిటీ పర్మిషను, అదేవిధంగా దానికి సంబంధించిన బిల్స్ కూడా మాకు చూపెట్టడం జరిగింది. ఇంటి పన్ను కూడా రెగ్యులర్గా కడతా ఉన్నారు. కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడికి రావడం, చూడడం, నామమాత్రంగా సందర్శించి పోవడమే తప్పించి దీనికి పూర్తి పరిష్కారం కూడా చేయలేదు. అంతకుముందు కూడా ఇక్కడ మోరి కడతామని చెప్పి గతంలో కూడా అక్కడ మోరికి సంబంధించిన జేసీబీ తోటి తవ్వకాలు అన్నీ కూడా మొదలుపెట్టారు, దాన్ని అక్కడనే ఆపివేయడం జరిగింది. గణేష్ నగర్ లోతట్టు ప్రాంతంలో ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ 20 నుంచి 30 ఇళ్ళు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయి. గతంలో ఎప్పటికప్పటిగా తాత్కాలికంగా ఈ రోడ్లు కట్ చేయడం, పైప్ వేయడం, కొద్ది రోజులు శాశ్వతంగా కాకుండా కొద్ది రోజులు చూడడం, మళ్ళీ వర్షాలు తగ్గంగానే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు నిధులు లేకుండా ఇబ్బంది ఉండే, మున్సిపల్ తర్వాత నిధులు వచ్చినాయి. మేము లాస్ట్ టైం కమిటీ లోపల ఈ మోరిని రెండు డైవర్ట్గా చేసేసి పెద్ద మోరి నిర్మించాలని చెప్పి అప్పుడు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మా తర్వాత వచ్చిన కమిటీ ఆ నిధుల్ని ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సీసీ రోడ్లు వేయడం కోసమో, డ్రైనేజీలు వేయడం కోసమో నిధులు మళ్లించడం వల్లనే ప్రతి సంవత్సరం ఈ నిరుపేద కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు ప్రతి సంవత్సరం వరదలలో మునగడం. జమ్మికుంట పట్టణంలో 2 లోకట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీ, ఒకటి గణేష్ నగర్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం ఏరియాలో. అయితే ఒడ్డరివాడ నుంచి మొదలుకుంటే, మున్సిపల్ గ్రామ పంచాయతీ మొదలుకుంటే, రాధాకృష్ణ కోరపల్లి మొదలుకుంటే అన్ని వాటరు ఇక్కడికెళ్ళి ప్రవహిస్తాయి. వినాయక ఫంక్షన్ పక్కకుంటే తురుకొని గుట్ల పడతాయి. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ సొంత అవసరాల కోసం ప్రభుత్వ భూమిని, పట్టా భూమిని కబ్జా చేస్తూ, నాలని తగ్గిస్తూ, తాత్కాలికంగా కౌన్సిల్ వచ్చినప్పుడల్లా, మా కొత్త కౌన్సిల్ వచ్చినప్పుడల్లా మారుతూ అభివృద్ధి పేరుతోటి 4 లక్షలు 3 లక్షలు తీసుకొని పైపులు వేసినట్టు చేసి జేసీబీ పెట్టి తవ్వడం, మళ్ళీ కూడపడం ఆయన వద్ద అయిపోయింది. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డ్రైనేజీలు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఈ పక్క మోరి ఆ పక్క మోరి కట్టుకుంటూ పోతూ ఉన్నారు. తదనంతరం ఏంటంటే మాకు గత 20 సంవత్సరాల కింద మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బాపు కూడా యాక్సిడెంట్ ఆయన ఇంట్లోనే ఉంటాడు. ప్రతి సంవత్సరం మా ఇంట్లో నీళ్ళు వచ్చి మాకు నానా అవస్థలు పడుతున్నాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు 4 నెలలు మేము బయటకు ఎక్కువ కిరాయికుంటున్నాం. మా ఇండ్లు మునుగుతున్నాయి. ఎన్నిసార్లు మొరబెట్టినా, ఏ మున్సిపల్ చైర్మన్ వచ్చినా, ఏ మున్సిపల్ కౌన్సిల్ వచ్చినా, కమిషనర్ వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా అందరూ వస్తారు, చూస్తారు, పోతారు, కంతకం తీస్తారు, కూడతారు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఏమైంది అంటే, ఎందుకు మళ్ళీ మేము చేస్తాం, టైం వచ్చింది, మేము సాక్ష్యం చేసినాం, 50 లక్షలు పెట్టినాం, ₹1 కోటి పెట్టినాం అని చెప్పి మేము డ్రైనేజ్ కడుతున్నాం అని చెప్తారు. ఒక్క డ్రైనేజ్ కట్టింది లేదు, ఇంతవరకు అక్కడ తట్టేడు మట్టి వచ్చింది లేదు. కల్లూరి సదానందం 26 వార 2002లో ఇల్లు కట్టిన. అప్పటి నుంచి అడిగితే మోరీ కట్టమంటే కాదు మీరే కట్టుకోవాలని చెప్పారు. సరే అని అట్లానే నేను కట్టుకున్నా.
కట్టుకున్నాక కూడా 2-3 సార్లు ఏదో ఇట్లే వరదలు బాగా పోతే నీళ్ళు పైకి వచ్చింది. పైకి వచ్చినాక మోరు పైనుంచి పోతుందంటే అది మా బాధ్యత కాదు, అదంతా ఏదో మీదే బాధ్యత, మీరు ఇల్లు డౌన్లో కట్టుకున్నారు అందుకే నీళ్ళు ఏదో పైకి వస్తుంది అట్లా చెప్పారు. మొన్న కూడా ఏదో కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, చూపెట్టినాక కూడా మళ్ళీ అదే మాట, ఏదంటే మీదే బాధ్యత, మీదే ఏదో ప్రాబ్లం, మాకు ప్రాబ్లం లేదని అట్లా కూడా అన్నారు. మరి దీనికి ఏం చేస్తారంటే అది మాకు తెలియదు అని అట్లా కూడా చెప్పింది. మళ్ళీ అక్కడ ఏదో అది ఉంది కదా, అది వేయమని అందరికీ మేము నడుచుకుని దానికి కూడా పైప్ వేయమంటే ఆ పైప్ మాది కాదు, అది వేరే తోటి, అది మేము వేయలేము, మీరే కొనుకొచ్చుకొని మీరే వేసుకోవాలని.